చాణక్య బోధనలు కొంతమందికే తెలుసు. చాణక్య నీతి అనేది అందరూ పాటించరు. కానీ ఆయన వాక్యాలు చాలా మధురంగా కానీ, చాలా చాలా క్లిష్టంగా అంటే సంక్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే అవి జీవితంలో పాటించాలంటే ఎవరు పాటించలేరు. వాటిని పాటించా పాటించడానికి చాలా డిసిప్లిన్ అవసరం. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు, ఉపాధ్యాయకుడు. ఆయన గ్రంథాలు, నీతి వాక్యాలు చాలా ఉన్నాయి. మనకు ఒక మానవ సంబంధమైన, విశేష పూరితమైన అధ్యయనాలుగా చెప్పి మనకి చాలా నీతి బోధనలు మనకి ప్రసారించారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో ఒక గ్రంథం కూడా రాయొచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన బోధన చాలా సంక్లిష్టంగా ఉంటాయి, క్లుప్తంగా అర్థమవుతాయి కాబట్టి. ఆచార్య చాణక్యుడు మన జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, తన ఆలోచన విధానాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మానవులకి చెప్పారు. అయితే ఇలా ఉండగా మనం అనుకుంటూ ఉంటాం, ఏ పని జరిగినా అంటే విజయవంతం ఎలా అవ్వాలి అనేది. అంటే ఇక్కడ ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏమిటంటే, ఏ పని జరిగినా విజయవంతం అవ్వాలంటే ముందుగా ఏ పనులు జరగాలన్నా మూలాధారం ఏంటండి? ధనం. అంటే ఆ ధనం ఎందుకంటే ధనం ఉన్నవాడు స్వల్ప ప్రయత్నంతోనే కార్యం సాధిస్తాడు. మరి ఆ ద ఆ ఆ కార్యం సాధించాలంటే ఆ మనిషికి ఏముండాలంటే ఉపాయంతో చేసే పనుల్లో శ్రమ అనేది ఉండదు. ఆచార్య చాణక్యుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనిషి ఎలా ఆలోచిస్తారంటే, తను కష్టపడకుండా శ్రమ పడకుండా విజయవంతం అవ్వాలని అనుకుంటాడు. కానీ అలా అలా అవ్వదు. అలా ఉంటుంది. ఎప్పుడైనా పనులు తలపెట్టిన వారికి నిజమైన సహాయం మన ఆలోచన అనేది సరిగ్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పురుష ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా ఉన్నంత వరకు మంచి కలుగుతుంది. అప్పుడు దాన్ని మనం పొందవచ్చు, సాధించవచ్చు అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. దానికి తోడుగా దైవం పురుష ప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. అనగా అంటే పురుష ప్రయత్నం చేస్తే దైవం కూడా తానంతటా అదే తోడవుతుంది. దైవం కూడా మనకు సహాయం చేస్తాడనే అనే విధంగా ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. ఏ పని జరిగినా, ఏ పనిలో అయినా దైవాన్ని చూడాలి అంటారు కదా, అలా చాణక్యుడు మనకి చెబుతున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు అంటే దైవం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థం కాకుండా మనకి మంచి జరుగుతుంది అన్నమాట. వ్యర్థం కాకుండా ఉండాలి. దానికి దేవుడి సపోర్ట్ అనేది చాలా ఉండాలి. నువ్వెంత కష్టపడినా దేవుడి సపోర్ట్ లేనిది ఏది ఇక్కడ చేయలేవు, జరగలేవు. నువ్వు